నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నా సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. టైం వచ్చి 5 గంటలు అవుతుందండి. ఇంకా నేనైతే లేచి బయట లైట్ అయ్యేసి, ఎందుకంటే కొంచెం వీడియోలో వెలుతురుగా కనిపిస్తుందే కానీ చీకటిగా ఉంది. బయట లైట్ వేసి ఇంకా బయట పని ఇప్పుడు చేయటం ఎందుకులే, ముందు గ్యాస్ స్టవ్ తుడుచుకుంటే వంట ఒకవైపు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి ముందు ఇక్కడ గ్యాస్ స్టవ్ని అయితే శుభ్రం చేసుకుంటున్నా. నాకు పక్కన సింక్ లేదు కదండి. సింక్ ఉంటే మనకి గ్యాస్ స్టవ్ని ఎప్పటికప్పుడు నార్మల్గా వాటర్ పోసి కడుక్కోవచ్చు. అలానే పద్దాక కింద దించి కూడా కడగలేం కదా. అందుకే నేనైతే గ్యాస్ స్టవ్ని బయటికి వాటర్ పోకుండా నేను ఏ విధంగా శుభ్రం చేసుకుంటానో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా సింపుల్గా ఉండిద్ది అండ్ మనకి కూడా ఎక్కువ పని ఉన్నట్టు అనిపించదు అనమాట. చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు. ముందైతే సబ్బు పెట్టి స్క్రబ్బర్తో బాగా మొత్తం కూడా రుద్దేశాను. ఇంకా తొందరగా వదిలేసింది, ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు తుడుచుకుంటాను కాబట్టి మరీ అంత గలీజ్గా అయితే ఉండదు. ఏదో ఒక్కోసారి ఎక్కువగా అన్నం పొంగిపోతేనే తప్ప ఇంకా ఏమీ ఉండదండి. సో ఎప్పటికప్పుడు మనం తుడుచుకుంటే ఇలా శుభ్రం చేసినప్పుడు చాలా ఈజీగా అయిపోయిద్ది. తర్వాత ఏమో ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం ఆ సబ్బునంతా కూడా ఈ విధంగా అయితే తుడిచేస్తాను. కానీ సబ్బే కదా, ఏదైనా తుడిసినా సరే అంత మంచిగా ఉండదని చెప్పి ఆ క్లాత్ని నీటిలో జాడించి మళ్ళీ తడి క్లాత్ తీసుకొచ్చి మరొకసారి పైన అలా తుడుస్తాను. తుడిసిన తర్వాత మళ్ళీ వేరే ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తేమేమీ లేకుండా శుభ్రంగా తుడిచేస్తానండి. సో గ్యాస్ పొయ్యి అయితే నాది కంప్లీట్లీ క్లీన్ అయిపోయినట్టే. ఎందుకంటే సింక్ ఉన్న వాళ్ళైతే మనము ఎలా కడిగినా పర్వాలేదు. బట్ నాకు సింక్ లేదు కాబట్టి ఇంకా నేనైతే నాకు ఇదే ఒక్క ఆప్షనే ఉంది, ఇంకా వేరే లేదు. పద్దాక కింద పెట్టి కడిగానంటే ఇంకా గది మొత్తం కడుక్కోవాలి. సో ఎందుకులే అలా అని చెప్పి నేనైతే ఇలా చేసుకుంటాను. మీలో ఎవరికైనా నాలాంటి ప్రాబ్లం ఉంటే మాత్రము ఇదే పని చేయండి. చూసారు కదా, నీళ్లు పెట్టి కూడా కడగాల్సిన పని ఉండదు, అంత శుభ్రం అయిపోయింది. గ్యాస్ స్టవ్ని మొత్తం కూడా శుభ్రంగా చేసుకున్నాను కదండి. అందుకనే చిన్నగా గంధంతో బొట్లు పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు రోజు కిరాణా సరుకులు తీసుకొచ్చాను కదండి. అవి అయితే ఇంకా అప్పుడు సర్దడానికి అయితే కుదరలేదు. రాత్రి అయిపోయింది కదా, ఇంక ఇంటికి వచ్చాక పిల్లలకి స్నానాలు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి ఇంకా అదే సరిపోయింది. అయితే అవేమో ఇంకా కవర్ తోటి అయితే అలా తీసి నా దగ్గర నేను ఇప్పుడు ఒకసారి మీకు చెప్పాను కదండి, ఒక ట్రే తీసుకున్నాను ఏమైనా సబ్బులు అలాంటివి పెట్టుకోవడానికని. అయితే ఆ ట్రే తీసి మొత్తం కూడా అందులోకి అయితే సర్దేసుకుంటున్నా. కలర్స్ తీసాను అంటే ఇప్పుడు ముగ్గు పెట్టుకోవాలి, అలానే సాంబార్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసమని పప్పు తీస్తున్నా. ఈ కలర్స్ లేనంత వరకు నాకు ఇంటి ముందు ముగ్గు పెట్టాలని ఇంట్రెస్టే రాలేదు. ఎందుకంటే నాకు ముగ్గు పెట్టానంటే ఖచ్చితంగా డైలీ కలర్స్ వేస్తాను. అలా వేస్తేనే నాకు ఇంటి ముందు ముగ్గు అందంగా కానొచ్చిద్ది. అయితే ఈ కలర్స్ అయితే తీసుకున్నాను కదా, వాటినేమో పక్కన పెట్టేసి ఇంక ఇవన్నీ కూడా ఇందులోకి అయితే సర్దేసుకుంటున్నా. ఈ ట్రేలో ఉన్నాయంటే అన్నీ కూడా కానొస్తాయి కదా, సో అందుబాటులో ఉన్నట్టు అనిపించిద్ది. ఇంక ఇక్కడ నేను కొన్ని అయితే పొట్లాలు అవేమీ ఇప్పలేదు, అవన్నీ తర్వాత ఇప్పి చూపిస్తానండి. మొత్తం కూడా అవన్నీ డబ్బాలో సర్దుకోవాలి. ప్రస్తుతానికైతే అన్ని కవరాల్లో తీసేసి ఈ ట్రేలో పెట్టేస్తున్నా. ఇంకా కారం ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను కారం తీసుకోవటము, అంటే ఎప్పుడు కూడా ఇంట్లోనే కారం పట్టుకుంటాము, కానీ ఈ సంవత్సరం మాత్రం కొనుక్కోవడమే సరిపోయింది. మా వారేమో పిల్లల్ని బెడ్రూమ్లో వేసేసి తనేమో నీలపతికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ పక్కలన్నీ కూడా తీసేసి మంచిగా అయితే మొత్తం ఊడ్చేసేయాలి. ఈరోజు శనివారం కదా, శనివారం అంటే పూజ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మాకు ఈరోజు దొండకాయలు కోయడం ఉంటుంది. చెప్పాను కదండి, ప్రతి శనివారం కూడా కాయలు కొయ్యాలి. సో అందుకు శనివారం నాకు కొంచెం పని ఎక్కువగానే ఉండిద్ది. అందుకనే కొంచెం ఎర్లీగా లేస్తాను.
మంచాలయ్యి లేపేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రంగా వాకిలి మొత్తం కూడా తుడిచేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ ముందు రోజు పిండి కలిపి పెట్టుకున్నాను కదా ఇడ్లీకని. సో, ఆ నెక్స్ట్ డే కంటిన్యూ అనమాట ఈ వీడియో. అయితే ఇక్కడ పిండినేమో ఇడ్లీ ముందు టిఫిన్ పొయ్యి మీద పెట్టేసాననుకోండి, మిగతా పని బయట చేసుకోవచ్చు. ఈలోపు ఇడ్లీ అది రెడీ అయ్యిద్ది కదా! సో, అందుకని ఇక్కడ పిండినైతే కలిపేసి ముందు ఇడ్లీ పాత్రలో వేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. నేను ఎప్పుడు ఇడ్లీ పెట్టినా సరే ఇలా కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే వాటర్ని కానీ రుద్దుతాను. అలా రుద్దితే కొంచెం అతుక్కోకుండా వచ్చిద్దని. అయినా సరే చివర్లో లైట్గా అతుక్కుంటాయి, మధ్యలో బాగానే వచ్చేసిద్ది. అప్పట్లో వెనకటి రోజుల్లో అయితే క్లాత్ వేసి దాని మీద ఇడ్లీ పెట్టేవారు. ఇప్పటికీ మా అమ్మ ఇంటికి వెళ్ళానంటే కుడుములు అలానే వేస్తుంది. ఒక సట్టు ఉండిద్ది కదా, అన్నం వండుకునే సట్టు లాంటిది పెట్టేసి దానికి ముందు గుడ్డ కట్టేసి దాని మీద పిండి వేసి మళ్ళీ దాని మీద మూత వేస్తారు. అండ్ సేమ్ అంటే ఇడ్లీ పాత్రలు ఏ విధంగా వేస్తామో అలానే. అంటే అప్పట్లో ఇడ్లీ పాత్రలు అనేవి అందరి దగ్గర ఉండేవి కాదు కదా. ఇంకా మా అమ్మ అయితే అలా చేసి పెట్టేది ఆయి కుడుములని. చాలా టేస్టీగా ఉండేవి, బాగా వచ్చాయి అందులో కూడా. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పోయినాయి. ఆయి కుడుములకు కూడా ఇప్పుడు పాత్రలు వచ్చేసాయి కదా. ఇక్కడేమో నేను మాకైతే ఒక్క వాయే సరిపోయిద్ది. ఇంకా ఎక్కువసేపు ఏం పెట్టాల్సిన పనే ఉండదు. ఎందుకంటే మా ఇంట్లోనే ఉన్నది 2 హాఫ్ టికెట్లు, 2 ఫుల్ టికెట్లు. మొత్తం నలుగురు ఉన్నాం కదా. మా పిల్లలేమో 2కి మించి తినలేరు. ఇంకా మాకు అలా ఒక వాయి సరిపోతుంది. ఇంకా నాన్నమ్మలకు కూడా పెడతామన్నమాట. ఏమైనా ఇంకా సరిపోకపోతే పిండి ఉండిద్ది కదా, సో ఊతప్పం అలాగైతే వేస్తాను. అంతే తప్ప ఇంకా మళ్ళీ ఒక వాయి అయితే పెట్టనండి. ఒక్క వాయితోటి ఆపేస్తాను. ఇడ్లీలో హాట్ బాక్స్లో పెట్టేసి పక్కన పెట్టేశానండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ సాంబార్ కోసం అయితే ముందుగానే పప్పుని నానబెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే మనకి సాంబారే కాదండి, ఏమైనా ఇంట్లో పప్పు ఉన్నా సరే పప్పుని నానబెట్టుకున్నామంటే తొందరగా కుక్ అయ్యిద్ది. సో ఈ పప్పుని నానబెట్టడం వల్లనే నేను ఇక్కడ కొంచెం లేట్ అయింది. లేదంటే ఒక పక్క ఇడ్లీ పెడుతూనే మరోవైపు సాంబార్కి అయితే పెట్టేసేదాన్ని. ముందు పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నానండి, కానీ మా ఇంట్లో వాళ్ళకి సాంబార్ ఇడ్లీ అంటే చాలా ఇష్టము. ఎలాగో ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మ్యాక్సిమం పప్పు లేదంటే ఏదైనా పప్పు కాంబినేషను లేదంటే పప్పుచారు సాంబార్ ఇవే వండుతా ఎక్కువగా. సో ఎలాగో ఇప్పుడు సాంబార్ చేయాలనుకుంటున్నాను కదా, ఇడ్లీ కూడా ఉంది కాబట్టి ఇడ్లీ సాంబార్ బాగుంటుంది. పైగా మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఒకవైపు అయితే ఇక్కడ నేను ఇడ్లీ సాంబార్కి అయితే రెడీ చేసి పెట్టుకున్నా. పప్పులో కొద్దిగా పసుపు వేసేసి వాటర్ వేసి పెట్టేశానండి. అది ఉడికేలోపు ఇండ్లంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా బయట మొత్తం కూడా మొక్కల కాటికి నీళ్ళు పెట్టి బయట వాకిలి కూడా నీళ్ళు కొట్టాలి. ఓన్లీ ఇల్లంతా కూడా శుభ్రం చేసి మాప్ పెట్టేస్తాను. ఇంక ఇక్కడ పిల్లలు అయితే నిద్ర లేవలేదు. వీళ్ళిద్దరు ఇంకెప్పుడు నిద్ర లేస్తే ఇంకా అప్పుడు బెడ్ అంతా కూడా నీట్గా సర్దుకోవాలి. తర్వాత ఏమో నేను ఇక్కడ వాకిలికి కూడా నీళ్ళు కొట్టేసి ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ఈ మధ్య వానలు కురవటము, అది కాకుండా ప్రతిరోజు ఇంటి ముందు నీళ్లు పెట్టడము, మొత్తం ఇసుకంతా కూడా పోయి ఆ బురదలాగా అయితే అలాగ పేరుకుపోతుంది. సో దానివల్ల ఇలా కలర్ అయితే వచ్చేసింది. అదే కల్లాపి రంగు కానీ లేదంటే పేడతో కానీ వేస్తే చాలా అందంగా ఉండిద్దండి. కాకపోతే ఈరోజు కాయలు ఉన్నాయి కదా, ఇంకా ఎక్కువ సమయం అయితే ఇలానే ఉంటే మాత్రం కాయలకి లేట్ అయిపోద్ది. సో అందుకని ఇంకా మామూలుగా కల్లాపి వేసి ముగ్గు పెట్టేసుకుంటున్నా. ఎప్పుడు సిక్కు కాలమ్సే చూపిస్తాను కదా. ఈ ముగ్గు కూడా నన్ను అది వరకు ఒకసారి పెడితే కామెంట్లు అడిగారు, చుక్కలు ఎన్ని చుక్కలు సిస్టర్ ఎలా వేశారని. సో అందుకనే నేను ఈరోజు అయితే ఈ ముగ్గు మీకు అయితే చూపిస్తున్నాను. సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ ఇది పాతకాలం ముగ్గే, చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. 9 చుక్కలు 3 వరుసలు 3 వచ్చే వరకు అండి. సో చాలా చిన్న ముగ్గు అయినా సరే దీనిని మనం పెట్టుకునే విధానం బట్టి చాలా మంచిగా అయితే ఈ ముగ్గునైతే వేసుకోవచ్చు. కలర్స్ నిండుగా వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ తెలిసిందే కదా, కలర్స్ ఏమీ పెద్దగా వేయను, పసుపు కుంకుమ కలర్స్ మాత్రమే వేస్తానండి. అండ్ సైడ్ బార్డర్ కూడా చిన్నగా సింపుల్గా ఇచ్చేసుకున్నాను. ఏదైనా పండుగలప్పుడు కొంచెం గ్రాండ్గా వేసుకుంటాను, బట్ మామూలు టైంలోనే కదా, సో అందుకని ఇలా సింపుల్గా వేసుకొని మధ్యలో అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఇలానే కాదు, మనం ఇంకా దీన్ని ఇంకా మంచిగా కూడా మార్చుకోవచ్చండి. చాలా చిన్న ముగ్గే చూడటానికి, కానీ చాలా అందంగా ఉంటుంది.
మన ఛానల్‌లో అయితే మాత్రము ప్రతీది కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. ఇంకోటేంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. నేనైతే మన ఛానల్‌లో ప్రతి ఒక్క విషయం కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఒక భర్తతో ఏ విధంగా నడుచుకోవాలి, ఇంటిని ఏ విధంగా చక్కదిద్దుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, సేవింగ్ ఎలా చేసుకోవాలి, అలానే ఇంటి పని ప్లస్ పొలం పనిని కూడా నేనైతే మేనేజ్ చేసుకుంటున్నా. సో, ఇవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకొని అలానే మీకు కూడా ఒక మంచి అవగాహన అయితే కల్పిస్తానండి. ఇన్ని రోజులంటే నాకు ఇంట్లో పనే సరిపోయేది. బట్ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో పని పడింది. అదేంటంటే నేను మీకు వీడియో మొత్తం పని చేస్తూ చూపిస్తాను కదా! కానీ మధ్య మధ్యలో 1 అవర్‌కి, 1 అవర్‌కి అట్లా పొలానికైతే వెళ్ళొస్తున్నా. మా వారేమో వెళ్ళేటప్పుడు సింకర్లు ఆన్ చేసి వెళ్తారు. అంటే వంగ చెట్లు నాటాం చూడండి. ఆ వంగ చెట్లు నాటి నుంచి ఈ ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. వేరే చోట మేము లైన్ ఆఫ్ నాటామని చెప్పాం కదండీ! సో, మా వారేమో ఇక్కడ సింకర్ లాంచ్ చేసి అక్కడికి నీళ్ళ పాతికి వెళ్ళిపోతారు. అక్కడ చేత్తో పెట్టాలనమాట. నేనేమో మధ్య మధ్యలో గంట గంటకి పోయి ఆ లైన్ ఏమో అటు అంటే ఇటు 1 అవర్ తడిసిద్ది కదా! ఒక గంట. తర్వాత ఇంకో వైపు అయితే మారుస్తుంటాను. మళ్ళీ మార్చి వచ్చి యథావిధిగా నేను నా పనైతే చేసుకుంటానండి. ఇక్కడ పప్పయితే ఉడికిపోయిందండి. పప్పు గుత్తితోటయితే మొత్తం కూడా స్మాష్ చేసుకుంటున్నాను. నేను ఈ గ్యాస్ ఆపేసి చెట్ల కాడికి వెళ్ళి లైన్‌లు, సింకర్లు మార్చుకొని వచ్చి ఇప్పుడైతే మళ్ళీ సాంబార్ చేస్తున్నాను. ఇక్కడేమో సాంబార్‌కి కావాల్సిన కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ముందు రోజు సెంటర్‌కి వెళ్ళాం కదండీ! సరుకులును, కూరగాయలు తీసుకున్నాను గదా! ఆ కూరగాయలు తీసుకునేటప్పుడు ఇలా సాంబార్ కోసమని చెప్పి అన్నీ కూడా కలిపి అయితే కలగాయ కూరలాగా అయితే కట్టించాను. సాంబార్‌ని మనము చాలా విధాలుగా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు కదండీ! నేనైతే నాకు తెలిసిన ఈ పద్ధతిలో చేసుకుంటాను. మామూలుగా పప్పుచారు అలా చేశాననుకోండి, ఎక్కువ ముక్కలేమి వేయను. ఏవో 2, 3 రకాల ముక్కలే వేసి పప్పుచారులోనే అంటే ముందే వేసి ఉడకబెట్టేసి తర్వాత తిరగమూత పెడతాను పప్పుచారుకైతే. కానీ సాంబార్‌కి అలా కాదు. ముందే తిరగమూత పెట్టి ఈ కూరగాయలన్నిటిని కూడా కాసేపయితే మూత పెట్టి మగ్గిస్తాననమాట. కొంచెం ఫ్రై చేస్తాను. ఆ తర్వాత అయితే ఈ పులుసు అంటే పప్పును, పులుసు కలిపేస్తాను ముందు. సో, వాటినైతే పోస్తానండి. అంటే ఇలా నాకైతే కొంచెం ముక్కలు కూడా ఫ్రై అయినట్టు ఉంటుంది. సో, కొంచెం తొందరగా అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పుడు సాంబార్ చేసినా సరే ఎక్కువగా ఇలానే చేస్తాను. మనకి పప్పు అనేది మళ్ళీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన పని కూడా ఉండదు. కొంచెం ముందే నానబెట్టుకున్నామంటే తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా పులుసు అయితే వేసేసి మొత్తం కూడా కలిపేసాను. హ్మ్? ఇక్కడేమో మా సాత్విక తెల్లారిందో లేదో ఇంకా బొవ్వ బొవ్వ అంటుంది. ఇంకా బ్రష్ చేద్దువు పద అని చెప్పానో లేదో ఇంకా రారా అంటూ తీసుకెళ్తుంది. బ్రష్ అనేసరికి మాత్రమే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిద్ది మా బుడ్డదానికి. ఎందుకంటే దానికి పేస్ట్ అంటే అంత ఇష్టము. పొరపాటున పేస్ట్ బయట ఉంచేసానంటే ఇంక అయిపోయినట్టేనండి. అందుకని అది కాకుండా మా వారు ఈసారి పెద్ద పేస్ట్ తీసుకొచ్చారు ఒకటి. దాన్నయితే నేను డ్రెస్సింగ్ టేబుల్ పైన పెడుతున్నాను వీళ్ళకి అందకుండా. పద్దాక చేతికి దొరికింది కదా అని చెప్పి శుభ్రంగా పిండేసి తినేసిద్ది. నాకు ఆ భయంతోటే దాపెట్టా. ఇక్కడేమో ఇంకా మా బుడ్డది బ్రష్‌ని ఎక్కడ దాపెట్టిందో చూడండి. నేను చెప్పాను కదా! ఇది మా బుడ్డదాని బీరువా అని. ఇంకా చేసిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి బ్రష్‌ని డెస్క్‌లో అయితే పెట్టింది. ఏ వస్తువు ఇంట్లో కనిపించకపోయినా సరే ముందు దాన్నే అడుగుతాము. లేదంటే నేనెళ్ళి ఆ ముందు డ్రెస్సింగ్ టేబుల్స్‌లోను, డెస్క్‌లో అయితే చూస్తాను. అయి చూసి అప్పటికి కనిపించకపోతే అప్పుడు వెతకడం అయితే స్టార్ట్ చేస్తానండి. ముందు మాత్రం వెళ్ళి అందులోనే చూస్తాను. ఎందుకంటే ఏ చిన్న వస్తువైనా తీసుకొచ్చి అందులోనే జాగ్రత్తగా పెడుతుంది. ఎక్కడ దీనికి ఏ వస్తువు దొరికిందే ఆలస్యం అనమాట. తీసుకువెళ్ళి దాపెడుతుంది. ఇంక ఈ పేస్ట్‌తో సహా కూడా. అందుకని దీనికి అందకుండా పేస్ట్‌ని నేనే పైన పెట్టేస్తాను. ఇక్కడేమో నేనే వేసుకుంటా అంటే నేను కొంచెం వేస్తానంట. అందుకనే నేనే వేసుకుంటాలే అని అంటుంది. ఇది బ్రష్ చేసిందేమీ ఉండదు. పేస్ట్ మొత్తం తినడమే సరిపోయిద్ది. అందుకనే నేనే ముందు రుద్దిస్తాననమాట. కాసేపు బ్రష్ పెట్టి రుద్ది, ఆ తర్వాత మళ్ళీ కొంచెం పేస్ట్ ఏసి తింటే తినే అని చెప్పి ఇచ్చేస్తాను. లేదంటే అంటే అలా డీల్ చేసుకుంటేనే మనకి రుద్దడానికి ఛాన్స్ ఇచ్చిద్ది. లేకపోతే అస్సలివ్వదనమాట. అలానే రేణు కూడా తర్వాతొస్తే తనకి కూడా బ్రష్ మీద పేస్ట్ ఏసి ఇద్దరికీ బ్రష్ చేయమనైతే ఇచ్చేసాను. ఇక్కడ పచ్చిమిరకాయలేసుకున్నాను కదా! అందుకని కొద్దిగా కారము కొంచెం ఏసుకొని మొత్తం కూడా చూసారుగా ఈ విధంగా అయితే కాసేపయితే వేపుకుంటాను.
లాస్ట్ వీడియోలోనే బయట పనుకుంటే గాలి వాలుతుంది, అందుకని ఇంట్లో పనుకుంటున్నాను భయమేసి అని చెప్పాను కదండీ! ఇది మీరు కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ నాకు జరిగిన సంఘటన అనమాట ఇది. ఇది ఒక సాధారణ విషయమే. ఎందుకంటే చాలామందికి ఇదైతే జరుగుతుంది. ఆ రోజు ఏం జరిగిందంటే, నేను నైటు 11 వరకు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియో అప్లోడ్‌లో పెట్టుకొని బయట పనుకోవటానికి వెళ్ళాను. అప్పటి వరకు ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఎప్పుడైతే బయటకెళ్ళి పనుకొని చుట్టూ ఒకసారి మొత్తం కూడా నాకు పనుకునే ముందు చూడటం అలవాటనమాట. సో, అలా చూసి నేను, రేణు పక్కన పనుకున్నాము. ఇంకా ఏమైతదో తెలీదనమాట. ఇలా కళ్ళు మూస్తానో లేదో సడన్‌గా ఒక్కసారిగా కాళ్ళు, చేతులు కదలకపోవడము, నోటంటే మాట రాకపోవడము. కానీ అంతా నాకు తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది గానీ ఎవరిని పిలవలేను, అలా అని లేవలేను. సో, అలా అయితే అయిపోయిద్దనమాట. పోనీ ఒక్కసారిలే అనుకుని మళ్ళీ అలా ఎక్కువ సేపేముండదు. ఒక 1 మినిట్ అలా ఉండి మళ్ళీ ఆగిపోయిద్ది. తర్వాత మళ్ళీ లేచి చూసా చుట్టూ. నాకేమనిపియలేదు. ఏదో భ్రమ అనుకోని మళ్ళీ రేణు వైపు తిరిగి పడుకున్నా. అలా అయితే 3 టైమ్స్ అయ్యేసరికి ఇంక నేను మా వారిని లేపి ఇంకిక్కడ వద్దులే బావ, ఇంట్లోకెళ్ళి పనుకుందాంలే అని చెప్పాను. నాకు ఇలా జరిగినప్పుడల్లా నేను 2 సార్లు మాత్రమే గాలిదూలు అంటారు కదా! అది కూడా మనకి అదొక రకమైన ఆకారంలోనే నాకైతే పైన కూర్చుని ఒకసారి అయితే తెల్లటి వస్త్రాలతోటి పైన కూర్చునే ఆకారం అయితే కనిపించింది. అండ్ ఇంకోసారి మా పెద్దొదిన వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు రేణు డెలివరీ అయ్యాక రేణుని తీసుకొని నేరుగా నేను వాళ్ళ ఇంటికే వెళ్ళాను. సో, అక్కడైతే నాకు నల్లటి ఆకారంలో పైన ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. ఆ టైంలో అసలు కదలలేము, మెదలలేము. అలానే అవతల వాళ్ళు ఎవరో మనల్ని టచ్ చేస్తున్నట్టు ఫీలింగ్ కూడా వచ్చిద్ది. మీలో ఇది చాలామందికి నమ్మకపోవచ్చు. బట్ నేనైతే ఫేస్ చేశాను కాబట్టి ఇంత డేరింగ్ అయితే నేను మీకు నిజాయితీగా చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఇష్టం. అలానే ఇదేమీ అంత పెద్ద ఎఫెక్ట్ కాదు. కొన్ని అంతే ఆ క్షణానికి అలా పట్టుకొని వదిలేస్తాయి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఆ క్షణంలో కొంచెం భయంగా ఉండిద్ది కదా! అందుకేనండి మా అత్తయ్య ఫోటో అయితే మేము బయట గుమ్మానికి ఎదురుగా పైన అయితే పెట్టాము. చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఇంట్లో కంటే బయట ఉంచితే మనకి గాలి ధూళి ఇంట్లోకి రాకుండా చూస్తాయి. మా అత్తయ్యతో ఎప్పుడు మేము సోది పెట్టినా సరే అదే చెప్పిద్ది, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను అని. మా వారైతే వాళ్ళ అమ్మ మాటలు గట్టిగా నమ్ముతారు. అండ్ మాకు కూడా, ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు ఏమనిపించదు, బాగానే ఉండిద్ది. బయట పడుకుంటేనే అప్పుడప్పుడు. అది కూడా మేము చాలా రోజుల నుంచి పడుకుంటున్నాం. కానీ ఆ రోజే అలా అయ్యింది. ఇంక అప్పటి నుంచి అయితే ఇంక లేదులెండి. నేనైతే ఇంక అంత ధైర్యం అయితే చేయలేను కూడా. ఇదేనండి నాకు జరిగిన సంఘటన. కానీ ఇలాంటివి చెప్తే కొంతమంది నమ్మరని చెప్పి నేనెప్పుడు చెప్పను. కానీ మొన్న బయట పనుకోకుండా రీజన్ చెప్పాలి కాబట్టి సో, దానికని చెప్పాను ఈరోజు, అంతే తప్ప లేదంటే చెప్పేదాన్ని కాదేమో. ఇంకిక్కడ మా బుడ్డదాని వాళ్ళకి వేసి పెట్టానో లేదో ఇంక అప్పుడే కింద పోసేసింది. నేను సగము డైలీ మాప్ పెట్టడానికి కూడా కారణం ఇదే. వీళ్ళు తిన్నారంటే ఇంక అంతే. సాంబారు రెడీ అయిపోయింది కదా! ఇంకా వీళ్ళకైతే టిఫిన్ పెట్టేసి వీళ్ళు తింటుండగా నేనైతే పోయి స్నానం చేసుకొని వచ్చాను. స్నానం చేసి రాగానే ఇంకా మొహానికైతే ఏమీ పూసుకొని ఇంటి దగ్గర ఉంటే సింపుల్‌గానే ఉంటాను. పైగా చెట్టులోకి వెళ్తాను కాబట్టి ఏం పూసుకున్నా నా మొహానికి అస్సలు ఉండదు. రాగానే చిన్న స్టిక్కర్ పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేశానండి. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఆవిడకైతే చీర కట్టడానికైతే పిలిచింది మా అక్కయ్య వచ్చి. ఇంకా చీర కట్టడానికి అని చెప్పి ఆడికైతే వెళ్ళాలి. ఇంకా వెళ్ళే ముందు వీళ్ళు తిన్నారు కదా! ఈ గందరగోళాన్నంతా శుభ్రం చేసుకొని వెళ్ళాలి. ఇంకా కొంచెం పర్వాలేదు, టిఫినే కాబట్టి అదే రైస్ అయ్యి ఉంటే మాత్రం మొత్తం చిమ్ముతారు. మా సాత్వి ఉంది మరీను ఒక్క చోటైతే తిందనమాట. ఇంకా అన్నం తిన్నారంటే మాత్రము ఒక క్లాత్ పెట్టి తుడిస్తే గానీ తొందరగా అవ్వదనమాట. అలా చిమ్ముతారు. నెక్స్ట్ ఏమో ఇది శుభ్రం చేసుకొని వెళ్ళి భవానీకి సారీ కట్ అయితే వచ్చాను. వచ్చి గుమ్మాలకి పసుపు అయితే రాసుకుంటున్నానండి. ఇల్లు మాప్ పెట్టేటప్పుడే గుమ్మాలు మొత్తం కూడా కడిగేసుకున్నాను. సో, అందుకే రాగానే పసుపు అయితే రాసుకుంటున్నా. మామూలుగా సాటర్డే, ఫ్రైడే ఏదైనా పండగలకి లేదంటే ఏకాదశి అలాంటి టైంలో మాత్రమే గుమ్మాలకి పసుపు రాస్తాను. మామూలు సమయంలో డైలీ కూడా నార్మల్గా వాటర్తో గుమ్మాలు కడిగి ముగ్గు పిండితో అయితే అలాగ పైన ముగ్గు వేసుకుంటాను. చాలామందికి నా మార్నింగ్ రొటీను ఇలాంటి వీడియోస్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నాకు చాలామంది దగ్గరగా కనెక్ట్ అయింది ఇలాంటి వీడియోస్‌కి. కాకపోతే చెల్లి పెళ్ళికి వెళ్ళినప్పటి నుంచి ఇలాంటి వీడియోస్ పెట్టడానికి పెద్దగా కుదరట్లేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చి పిల్లలకి పూల జడలు వేద్దామని అసలు ఎంత హడావిడిగా ఊరి నుంచి రాగానే అన్నీ తీసుకున్నాను. కానీ మా అన్నయ్య పెళ్లి పెట్టుకున్న కాడి నుంచి ఇంకా అవి కూడా కుదరలేదు. పిల్లల బట్టలైతే కుట్టేసి రెడీగా ఉంచాను. ఈ మధ్య అయితే పిల్లలకి పూల జడ కూడా వేసేయాలి. ఎందుకంటే త్వరలోనే రేణుకి చెవిలి కుట్టియాలన్నమాట.
సో అదొక కార్యక్రమం ఉంది. చెవిలి కుట్టియాలి, హెయిర్ తీపియాలి, చాలా పనులైతే ఉన్నాయి. కామెంట్లో కూడా అడుగుతున్నారు కదా, పూల జడలు ఎందుకు సిస్టర్ ఇంకా వేయలేదని. సో మా అన్నయ్య పెళ్లి పెట్టుకోవడం వల్ల కుదరలేదండి. త్వరలోనే పూల జడలు కూడా వేపించి మీకైతే చూపిస్తాను ఎలా ఉండిద్దో. గుమ్మాలకి పసుపు రాసి ఇంకా కింద అయితే మొత్తం పసుపు ఏమీ రాయలేదు. ఇలా ఆ చివర ఈ చివర రాసి చిన్న స్టార్స్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఏమో ముగ్గు పిండితోటి అయితే ఇక్కడ నేను గుమ్మాల మీద ముగ్గులు అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా సింపుల్గా అయిపోయింది. నెక్స్ట్ ఏమో దీపారాధన. మొత్తము పూజ గదంతా కూడా క్లీన్ చేసి అలానే పూజ సామాన్లు అన్నీ కూడా ఇప్పుడే కడిగాను అనమాట. కడిగేసి అలానే దేవుడి ఫోటోలు అన్నీ కూడా క్లాత్ పెట్టి అయితే తుడిచేసాను. మళ్ళీ వీటన్నిటికీ కూడా ఇప్పుడు మంచిగా గంధం బొట్లు అయితే పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ వీడియో కొంచెము లెంత్ ఎక్కువగా వచ్చేసింది, ఏమీ అనుకోకండి. అప్పటికి చాలా వరకు క్లిప్స్ అయితే కట్ చేసేసాను. ఇంకా బాగా లెంత్ ఎక్కువైతే చూడరేమో అని. అయినా సరే ఎంత కుదించినా సరే ఇంకా మరీ ఏమీ లేకుండా వీడియో పెడితే బాగోదు. మరి అలానే ఎక్కువ స్పీడ్ పెట్టినా సరే చూడటానికి ఇంట్రెస్ట్ రాదు కదండి. అందుకనే నెక్స్ట్ నుంచి కొంచెము వ్లాగ్ అయితే కట్ చేసి కొంచెం చిన్నగా అయితే పెడతానులేండి. పూజ గదిలోనే పటాల కింద వేసే రెడ్ కలర్ క్లాత్ వేస్తాను కదా, అదైతే వాష్ చేశాను అనమాట. అంటే నానబెట్టాను వాష్ చేయడానికి. అందుకని పేపర్ వేసాను. మరి ఏమీ వేయకుండా అట్ట దీపారాధన చేయకూడదు కదా. పేపర్ కానీ లేదంటే ఒక రెడ్ కలర్ క్లాత్ కానీ కింద వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ అన్నిటికీ కూడా ముందు గంధంతో పెట్టి నెక్స్ట్ ఏమో కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందండి. అదేంటంటే మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా, అలానే అమ్మకు వందనం కింద డబ్బులు పడుతున్నాయి అని అయితే అడిగారు. నాకు యూట్యూబ్ నుంచి అయితే అంత కొంత వస్తుంది, కానీ అమ్మకు వందనం ఇవైతే రావట్లేదు. ఎందుకంటే మా పిల్లలు చిన్నవాళ్ళు కదా. ఇంకా రేణుకైతే ఇప్పుడే 5 నుండి 6 వస్తుంది. ఇంకా సాత్వికకి అయితే 4 వచ్చిందనమాట. సో ఇప్పుడప్పుడే రావు కాబట్టి అలాంటి పథకాలు ఏవి కూడా నాకైతే రావట్లేదు. నెక్స్ట్ ఇక్కడ పువ్వులు అయితే ముందు రోజు రేణు కోసుకొచ్చిందని చెప్పాను కదండి ఫస్ట్ వ్లాగ్లో. ఆ పువ్వులను అయితే నేను ఇంకా మాల కట్టకుండా విడిగానే అలాగ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఆ పువ్వులనేమో నాకు జాజుల కల్లా మాల కట్టి పెట్టేదానికంటే ఇలా దీపారాధన చేసేటప్పుడు ఇలా వేసుకుంటే నాకు ఇంకా బాగా నచ్చిద్ది. అందుకని నేను ఆ జాజులన్నిటినీ కూడా ఇలా అయితే దేవుని దగ్గర ఇలా అయితే వేసి పూజ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఇంకా ఒక చెంబుకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో కొద్దిగా గంధము అలానే కొద్దిగా కుంకుమ పసుపు వేసి ఇలా పైన అయితే పువ్వులు వేసుకొని గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటానండి. ఇలా చేయటం వల్ల మనకి ఇది ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వస్తుందన్నమాట. అంటే మనము లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఇలా చెంబుతో నీళ్ళు పెట్టినట్టు అర్థము అని నాకు తెలుసు. మరి ఇంకే కారణం ఉందో తెలీదు. నెక్స్ట్ టైం ఇక్కడ మా వారేమో నీలపాది నుంచి ఇంటికి వచ్చారు లేదు, ఇంకా పిల్లలతో ఆడుకొని తనకి ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ అనిపిస్తే ఇంకా పిల్లల్ని అయితే పైన ఎక్కి నడమంటారనమాట. అదొక రిలీఫ్గా ఉంటుందని. ఇక్కడేమో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం పూజ అంతా చేసుకొని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసాను. తర్వాత మా వారికి టిఫిన్ పెట్టేసి పిల్లలు కూడా తినేసారు కదా. నేను పూజ అయింది కాబట్టి టిఫిన్ చేసి మళ్ళీ రైస్ అయితే కడిగేసి వెంటనే పెట్టేశాను. రైస్ కుక్కర్లో పెట్టేశానండి, ఎందుకంటే మధ్యాహ్నానికే కదా. ఇప్పుడు ఎలాగో టిఫిన్ చేసాం కాబట్టి కాయలు కోయటానికి వెళ్ళిపోతాము. ఇంకా మధ్యాహ్నం వచ్చి రైస్ తినేది. ఇక్కడ రైస్ పొడి పొడిగా ఉండాలని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసాను అందులో. ఇంకా నా కిచెన్ చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట వంట పూర్తి అయ్యేసరికి. మళ్ళీ ఇప్పుడు ఈ కిచెన్ అంతటిని కూడా వెంటనే క్లీన్ చేసేసుకుంటాను. అలా ఉంచితే నాకు అస్సలు నచ్చదు. ఎప్పుడైనా మనం ఒక పని చేసామంటే బద్దకించకుండా వెంటనే చేసేసుకుంటేనే మంచిది. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. కరెక్ట్గా 2 విజిల్స్ అయితే వచ్చేలా అయితే పెట్టుకుంటాను. చూసారు కదా ఇలా పొడి పొడిలాడుతుంది ఆయిల్ వేస్తే, లేదంటే ముద్దుగా ఉంటుంది. ఇక్కడేమో నాకు సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ అప్పడాలు ఉంటే చాలా ఇష్టము. అప్పడాలు, వడియాలు, అలానే చల్లమిరపకాయలు ఇలాంటివి బాగా ఇష్టమండి. మామూలుగా చల్లమిరపకాయలు సద్దన్నంతో బాగుంటాయి, అంటే పెరుగన్నంతో. కానీ నాకు సాంబార్ పప్పుచారులతో తిన్నా కూడా నచ్చుతాయి. టిఫిన్ చేసి చెట్ల కాడికి కొద్దిగా అన్నం అయితే తీసుకువెళ్ళిపోదామని అయితే మా వారు అన్నారు. ఇంకా అలానే అందులోకి కొద్దిగా ఒక 2-3 అప్పడాలను అయితే వేపమన్నారనమాట. ఈ అప్పడాలు వేపేసి వీటిని ఒక బాక్స్లో పెట్టేసి చెట్ల కాడ తీసుకెళ్తే మధ్యాహ్నానికి మళ్ళీ ఇంటికి వచ్చే పని లేకుండా సరిపోతుంది. పిల్లల్నేమో రెడీ చేసి అక్కడ అంగన్వాడికి అయితే పంపించేశాను. చెప్పాను కదా ప్రజెంట్ స్కూల్కి పంపట్లేదని. సాత్వికని కూడా స్కూల్లో వేసేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మాటలు వచ్చాయి, అన్నీ బాగానే చెప్తుంది. ఇంకా ఇంటి దగ్గర ఉంటే పద్దాక తిరగడము, టైంకి తినకపోవడం, సో వీటి వల్ల అయితే నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. దాన్ని కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది.
ఇక్కడేమో కిచెన్ అంతా కూడా గిన్నెలన్నీ కడిగేసి క్లీన్ చేసేసుకున్నానండి. కిచెను వాల్ పేపర్ ఎంత తొందరగా మారిస్తే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. చూసారు కదా అసలు ఎంత గలీజ్‌గా ఉందో. ఈ వాల్ పేపరు డమ్మీ క్వాలిటీ అనుకుంటా. అందుకనే లేదంటే ఇదివరకు నేను వేసిన బ్లాక్ కలర్ అయితే చాలా రోజులొచ్చింది. చాలా బాగుంది కూడా. నేను తీసేటప్పుడు కూడా పర్వాలేదు. ఏడో చిన్నగా ఊడొచ్చిందని చెప్పి నేను మార్చేశాను. కానీ ఇది అంతకంటే ఘోరంగా ఉంది. టిఫిన్ చేసినా సరే నాకు సాంబార్తో అయితే అన్నం తినాలనిపించింది. ఇంకా అప్పుడే లేపుకొని సాంబార్తో అన్నం వేసుకొని పెట్టుకున్నానో లేదో నా చుట్టూ నా పిల్లలు చేరారు. వాళ్ళకి కూడా పెడుతూ నేను కూడా తినేసానండి. నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట. సాంబార్తో అన్నం తినటం. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా పెరుగు వేసుకున్నా వేసుకోకపోయినా చాలా వరకు పెరుగు వేసుకోను నేను. ఎందుకంటే సాంబార్తోటే తింటాననమాట. అంత ఇష్టం నాకు. అందుకనే ఇంట్లో చేసినప్పుడు మాత్రము ఆ రోజు 3 పూటలు కూడా చక్కగా అన్నం తింటాను. ఎందుకంటే మామూలు కర్రీస్ వండేటప్పుడు కంటే సాంబారు, పప్పుచారు వండేటప్పుడు ఒక ముద్ద ఎక్కువగా తింటాననమాట. నెక్స్ట్ టైమ్ ఇక్కడ పిల్లల్ని అంగన్వాడికి పంపించాలని చెప్పి ముందు మా బుడ్డదానికి జడలైతే వేస్తున్నాను. రేణుకేమో మా అక్కయ్య వేసిందంట అక్కడ. ఒక్క జడే వేసుకుంది రేణు. దానికి ఎందుకో మరి ఒక్క జడ అంటే చాలా ఇష్టము. ఇంకా ఎలాగో హెయిర్ కట్ చేస్తున్నాను కదా! ఇంకా దానికి నచ్చినట్టు ఉంచుకోలే అని చెప్పి ఆ ఒక్క జడ వేసుకుంది. ఇక్కడేమో నేను సాత్వికకి 2 జడలు వేస్తున్నాను. బుడ్డదానికి జడలేసిన తర్వాత ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు. చెట్ల కాడికైతే వెళ్ళిపోయామండి. చెట్ల కాడికి వెళ్ళి ఎందుకంటే మనుషులు ఎవరికీ చెప్పలేదు. కాయలు పెద్దగా లేవని చెప్పి నేను మా వారు మాత్రమే కోసుకున్నాము. మరీ ఎక్కువేం కాదు. ఒక 2 గోతాలనమాట. అందుకనే మేమే కోసుకున్నాము. అక్కడ ఇంకా వీడియోస్ ఏమీ తీయలేదు. సాయంత్రం నుంచి ఇంటికొచ్చిన తర్వాత వాకిలైతే ఊడుస్తున్నాను రాగానే. ఉదయము ఎంత చక్కగా ముగ్గు పెట్టినా సాయంత్రానికి ఇంతే. ఇంకా మా వారేమో గోతాలైతే ఇంటికి చేరవేసుకుంటున్నారు. నాకైనా సరే ఇంట్లో పని చేసుకుంటా కొంచెం కొంచెం రెస్ట్ ఉంటుందేమో కానీ మా వారికి అది కూడా ఉండదు. పొద్దున్నే నీళ్ళు పాత్రలు పెట్టుకొని వచ్చి మళ్ళీ కాయలు కొయ్యాలి. ఒకవేళ కాయలు లేని రోజు అయితే పర్వాలేదు. నీళ్ళ పాత్ర వరకు పెట్టుకొని వచ్చి పనుకుంటారు. కానీ కాయలు ఉంటే మాత్రం ఆ రోజు చాకిరి ఎక్కువ అయ్యిద్ది. నెక్స్ట్ ఏమో ఇల్లంతా కూడా మంచిగా అయితే ఊడ్చేసుకొని తర్వాత కొన్ని గిన్నెలు అయితే కడగడానికి ఉంటే అయితే కడిగేసానండి. తర్వాత ఈ కరివేపాకు అయితే గుర్తొచ్చింది. ఇలానే వదిలిస్తే వాడిపోతుందని చెప్పి ఇలా అయితే ఆకంతా దూసి కవరాలు అయితే వేసేస్తున్నాను. ఇలా కవరాలో వేసి పెట్టుకున్నామంటే మనకి అంత తొందరగా పాడవదు కదా! ఎప్పుడు కావాల్సితే అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు. కరివేపాకు లేకపోతే ఏదోలా ఉండిద్దనమాట. కూర టేస్ట్ లేనట్టు. అందుకనే కరివేపాకు మాత్రము నేను ఒక్కసారి ఇలా తేవడము లేదంటే మా వారు మార్కెట్ నుంచి తేవడము చేస్తారు. కరివేపాకుని ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో పిల్లలకి సాయంత్రం అయింది కదా! ఇంకా పిల్లలకు కూడా స్నానాలు అయితే చేసి వాళ్ళని రెడీ చేసి నేను కూడా స్నానం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. నేను రిటర్న్ వచ్చేసరికి ఇదిగో అప్పడాలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఉదయం నేను ఆల్రెడీ అప్పడాలు వేపిన బాండీ ఉంది కదా! బాండీ పెట్టేసి వేపుతున్నారండి. పిల్లలేమో అన్నం అడుగుతున్నారు. అందుకని నేను వచ్చేసరికి వేపేసి ఉంచితే అందరం కూడా కలిసి భోజనం చేయొచ్చు కదా అని చెప్పి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నారు. మా వారు ఇలా ఉన్నారని చెప్పి వంటలేవి వచ్చనుకోకండి. వంటగదికి మా వారికి చాలా దూరము. అసలు సరిగ్గా రైస్ కూడా వండుకోవడం రాదు. కానీ ఇలాంటి మాత్రం చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ మా బుడ్డదేమో మా కాలు చుట్టే తోకలా తిరుగుతుంది. అప్పడాలతో పాటు ఇంట్లోనే కొన్ని గొట్టాలుంటాయి. అవి కూడా వేపుతున్నారు. మళ్ళీ గొట్టాలంటే నవ్వకండి మా వోళ్ళు. అంటే అమ్మ వాళ్ళ సైడు గవ్వలంటారనమాట. కానీ ఇక్కడేమో గొట్టాలని పిలుస్తారు. నేను ఎక్కడ ఉన్నట్టే పిలుస్తాను. మీకు చెప్తాను అన్నీ కూడా. గొట్టాలు, గవ్వలు ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోండి. సో ఇవి కూడా పప్పుచారు గానీ, సాంబార్ ఆటిలతో తింటే చాలా బావుంటుంది. మరోవైపు వేడివేడిగా రైస్ కూడా పెట్టేసి రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అందరికీ కూడా భోజనం అయితే మ్యాక్సిమం అందరం కలిసి తింటే మాత్రం ఇలానే ఉండిద్ది. అన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెట్టేస్తాను. పద్దాక అన్నిటికీ లేవకుండా ఒకే చోట అన్నీ ఎవరికి కావాల్సి వాళ్ళు వేసుకొని తినొచ్చని. మేము ఎప్పుడు భోజనం చేసినా కూడా ఇంతేనండి. మరోవైపు ఏమో టీవీలో మిడిల్ క్లాస్ అదే 90s కిడ్స్ సినిమా వస్తుంది. ఆ సినిమా చూస్తూ ఆ రోజైతే భోజనం అయితే చేసాము. ఉదయం సాంబార్ ఉంది కదా! ఇంకా ఏం కూర అయితే వండలేదు. ఏదైనా ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ అంత టైం అయితే లేదు. మళ్ళీ పిల్లలు ఖాళీ కడుపుతో పనుకున్నారంటే ధ్యాస అంతా వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది. అందుకనే కొంచెం ఇలా గొట్టాలును అప్పడాలు వేపేశాను. ఇంక ఇక్కడ వీళ్ళ ఆటలు ఎక్కడ ఖాళీ దొరికితే చాలా అస్సలు వదలరనమాట. వీళ్ళ నాన్నే కావాలంటారు నాకంటే అంత ఇష్టము. అలానే ఇంకో చిన్న విషయం ఏంటంటే మీలో ఎవరికైనా సరే మన ఛానల్లోని అంటే ఏదైనా టాపిక్ గురించి తెలుసుకోవాలంటే మాత్రము కామెంట్ చేయండి. అంటే నేను ఇందాక ముగ్గు వేసేటప్పుడు కొన్ని చెప్పాను కదండి, ఇలాంటివన్నీ మన ఛానల్లో మీకు ఒక మంచి అవగాహన కల్పిస్తానని. సో అందులో ఏదైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రము నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పడానికైతే ప్రయత్నిస్తాను.
నాకు తెలిసిన విషయాల్ని ఎలాగో నేను మీతో షేర్ చేసుకుంటానండి. కాకపోతే ఏంటంటే మీరు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు కూడా తెలియాలి కదా! అలా తెలిస్తే నేను కూడా ఇంకొంచెం వివరంగా మీకు చెప్పడానికైతే ఉంటుంది. సో, అందుకని ఎవరికైనా ఏమైనా టాపిక్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్‌లో చెప్పండి. నాకు కూడా కొంచెం వీలుగా ఉంటుంది. సో, దాని మీద వీడియో అయితే చేయటానికి. నేను నా లైఫ్‌ని బేస్ చేసుకొని నాకు తెలిసిన విషయాలనైతే నా అనుభవంతో మీతో అయితే షేర్ చేసుకొని మీకు చెప్తానండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే అడగాలనుకుంటే మంచిగా కామెంట్‌లో అయితే చెప్పండి. నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి వీడియో ఏదైనా ఒక వీడియో పెడుతున్నామంటే అది నలుగురికి ఉపయోగపడేలాగా అయితే ఉండాలి. సో, అందుకనే నేను ప్రతి వీడియోలో కూడా నా వీడియోస్‌లో జెన్యూన్‌గా ప్రతీది కూడా ఎలా ఉండాలి, ఎలా చేసుకుంటే బావుంటుంది అనేదే నేనైతే ఎక్కువగా చెప్తాను. సో, ఇంకొంచెం కొత్తగా ఏంటంటే మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకునే విషయాలు చెప్తానని అయితే ఇప్పుడు అంటున్నాను అంతే. మేము చాలా వరకు భోజనం అయితే కలిసి ఇలానే చేస్తామండి. నాకు ఇలా చేస్తేనే నచ్చిద్ది. అందుకనే పిల్లలు కొంచెం తొందరగా నిద్రపోతారు కదా! వాళ్ళ కోసమని కొంచెం తొందరగా వంట చేసి మేము కూడా వాళ్ళతో పాటే తింటాము. మళ్ళీ వాళ్ళకి ముందు పెట్టినా సరే అలా సరిగ్గా తినరు. మాతో పాటు తింటే వాళ్ళకి కూడా కొంచెం మాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఇలా చేస్తాను. ఉదయం అయినా సరే కలిసే తింటాము. నేను మా వారైతే కలిసి తింటాం. ఇంకా పిల్లలకైతే కొంచెం తొందరగా పెట్టేస్తాను. ఇంకిక్కడ మేము తింటా ఉంటే మా అన్నయ్య అయితే మధ్యలో వచ్చాడు. వచ్చి కాసేపు అయితే కూర్చుని మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడే నాకు అందరం తినేటప్పుడు ఏమీ ఉండదు. తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఏమీ ఉండదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళు తినేసి వదిలేసి వెళ్ళిపోతారు చూడండి. సో, అప్పుడు నేను ఇవన్నీ తీసేటప్పుడు అనిపించిద్ది ఎందుకు ఇన్ని తెచ్చి పెట్టానా అని. ఎందుకంటే ముందు ఏమనిపించదు కానీ ఎవరికి మాటికి వాళ్ళు తినేసి లేసిపోయి వెళ్ళిపోయినప్పుడు మాత్రం అనిపించిద్ది. కానీ ఒక్కోసారి సాత్వి, రేణు ఇద్దరు హెల్ప్ చేస్తారు. అన్నీ తీసుకొచ్చి వంటగదిలో నాకు అందించేస్తారనమాట. నేనేమో పైన పెట్టేస్తాను. అప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది. కానీ ఒక్కోసారి మాత్రం ఇంకా నాకు తప్పదు. వీళ్ళు చక్కగా తింటే పర్వాలేదు. ఇంకా చిమ్ముకొని తింటే మాత్రమే ఇంకా పని పడిద్ది. ఇక్కడ భవాని ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళింది. అంటే ఐదో నిద్రకనమాట. ఇక్కడేంటంటే ఇప్పుడు వెళ్ళారంటే మళ్ళీ 16 రోజుల పండగకే వస్తారు. అంటే ఆ పుట్టింటి నుంచి అమ్మాయి సారి తీసుకొని వచ్చిద్దనమాట. ఇక్కడ అదొక పద్ధతి. కానీ మాకక్కడ అలా కాదు. అన్నీ అమ్మాయి వెనకాలే వెంటే పంపించేస్తాము. సో, మొత్తానికి ఈరోజైతే ఇలా అయితే గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రము లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఈ వీడియోనైతే ఇక్కడితో ఆపేస్తున్నాను. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ధన్యవాదాలు.